వేటగాళ్ళని మనం వేటాడుదాం, అర్థమైందా? సూపరు, ఈ ప్లేస్ అదిరిపోయింది. బన్నీ ఇలాగే సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాడు. అరే మీరు కూడా ఇక్కడే ఉన్నారా? కిటి నువ్వా? పువ్వు పట్టిన వాడు పువ్వు ఇస్తున్నాడు, అయినా ఇక్కడికి వచ్చే రేంజ్ ఉందా నీకు? ఉంది. ఒక్కొక్క రూపాయిని హుండీలో దాచుకొని మరీ మేము ఇక్కడికి వచ్చాము. అది సరే, నువ్వెలా వచ్చావు? బలవంతులు గోడలు బద్దలు కుట్టుకుని వస్తారు. బుర్ర లేని వాళ్ళే అలా వస్తూ ఉంటారు. ఏంటి వాగుతున్నావ్? షట్ అప్ గైస్, మీ గొడవలు పక్కన పెట్టండి. ఈ ట్రిప్ ని పిప్పి చేస్తున్నారు. పద సన్నీ, ఇక్కడి నుంచి వెళ్దాం. వాట్ ఏ కోఇన్సిడెన్స్, కిటి నీ కోసమే వచ్చినట్టుంది. నా కోసమేమీ కాదు, వాడి కోసమే వచ్చింది. కిటి వెనక్కొచ్చాయి. టైటానిక్ కూడా ఇలాగే మునిగిపోయింది. అందరూ మీ క్యాబిన్స్ లోకి పారిపోండి. క్రూజ్ లోకి పైరట్స్ వస్తున్నారు. క్యాబిన్ లోకి పరుగు తీయండి. క్రూజ్ లోకి పైరట్స్ వస్తున్నారు. అందరూ త్వరగా వెళ్ళండి, క్రూజ్ లోకి పైరట్స్ వస్తున్నారు. ఈ ప్యారెట్స్ ని చూసి మనం ఎందుకు పారిపోవాలి? కానీ అవి ప్యారెట్స్ కాదు, పైరట్స్ అంటే సముద్రపు దొంగలు. నేనున్న చోటే మీరు అడుగు పెడతారా? మిమ్మల్ని కరివేపాకులా ఏరి పారేస్తాను. ఏమనుకున్నారో? వీడు చేస్తున్నాడు అతి, పోయింది నా మతి. మీరు ఏం చేస్తున్నారు? వాడు జస్ట్ ఒక పిల్లి మాత్రమే. పెళ్లిలాగా బిహేవ్ చేస్తున్నాడా? అరే మీరు ధీరుడు, మా సూర్యుడు, మా వీరుడు, అంతేకాని మీరు దేవుడు కాదు. ఏమన్నా? నువ్వు కిరాతకుడివి కదా, అందుకే నీ దగ్గర ఇంతమంది రౌడీలు ఉన్నారు. నీ మాటలకి నరలో కరెంటు పాస్ అవుతుంది. చూసావా, బుర్ర వాడితే ఇలా ఉండాలి. బన్నీ గాడి బుర్ర ఇది. నీకు ఉన్నది బుర్ర కాదు, అది బందరు పర్ర. దమ్మున్నవాడు ముందు మాత్రమే చూస్తాడు, బుర్ర ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. అరే తెంకరోడా, పడవ మునిగిపోయిందిరా. ఆ ఫైరింగ్ కాస్త ఆపు. వినపడేలా చెప్పు. పడవ మునిగిపోతుంది. లైసెన్స్ లేని వాడు చేస్తున్నాడు డ్రైవింగ్, ఏం చేతగాని వాడు చేస్తాడు ఫైరింగ్. అర్థమైందా? అరే ఆపరా గాడిద, ఆపో. నేను అసలు ఆపను. వాడు ఆపమన్నది నిన్ను కాదురా, వాళ్ళని. ఫైరింగ్ ఆపినా వీడు నా మీద సైక్లింగ్ ఆపట్లేదు. వీడికి బుర్ర ఉందా? నా మాటే శాసనం. శాసనము లేదు, శంకుస్థాపన లేదు. ముందు బోటు మునిగిపోతోంది. అరే బోటు మునిగిపోతుంది, అందరూ లైఫ్ బోట్ దగ్గరికి వెళ్ళండి.
పదండి పదండి షిప్ లోకి పదండి. మీరు ఉన్న షిప్ మునిగిపోతుంది, మా షిప్ కదిలింది. కాపాడండి కాపాడండి హెల్ప్ చేయండి కాపాడండి. ఆ, కిట్టి మంటల్లో చిక్కుకుపోయింది. నేను వెళ్ళి కాపాడుతాను. కాపాడండి, అమ్మో కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. అరే ఆగు, మనం ముందు కిట్టిని కాపాడాలి. కిట్టి జంప్ చెయ్యి. కుదరదు నాకు భయం. బన్నీ క్యాచ్. నువ్వు క్యాచ్ పట్టడంలో ధోనిని మించిపోయావు. తమ్ముడు మనం మునిగిపోతున్నాము. నీ బుర్ర నుంచి ఏదో ఒక ఐడియాని బయటకు వదిలో. విసరడానికి ఇదేమన్నా బాల్ అనుకున్నావా? ఆ? కొన్ని పనులు జరగాలంటే బుర్ర కాదు, నాలాగా కండలు తిరిగిన వీరుడు కావాలి. చూడండి, దీని మీద కూర్చోండి, నేను తీసుకుని వెళ్తాను మిమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ సన్నీ, మా అందరినీ నువ్వు కాపాడావు. కండలుంటే ఏ సాహసమైనా చేయొచ్చు. సూపర్ సనీ, నువ్వు సముద్రానికి ఎదురు ఈదుతున్నావు. అదంతా సరే గాని ఎక్కడా ల్యాండ్ కనిపించడం లేదు. అరే నాయన, నేనింక ఏదలేను, నా పని అయిపోయింది. రే కాపాడండి కాపాడండి, నాకు ఈత రాదు, కాపాడండి. అరే నీకు ఎగరడం వచ్చు కదా. అవును కదా, కంగారులో మర్చిపోయాను. ఇలా ఈదుకుంటూ వెళితే ఈజిప్ట్ మమ్మీలా అయిపోతాం. అక్కడ చూడండి, ఐలాండ్. నీళ్లు కావాలి. ఎలా కోస్తాం, చాలా పైన ఉన్నాయి. టెన్షన్ పడకండి. ఇదిగో చిలుక, కొబ్బరి బొండాల్ని కొరికి వాటిని కిందకి దించు. వెళ్ళు. ఓకే. పళ్ళు ఊడిపోయే, వీటిని ఎలా పగల కొట్టాలి? ఈ కండల వీరుడు ఉన్నాడు కదా, ఇలా ఇవ్వు. కొంచెం ఆగు, దీనితో ట్రై చేసి చూద్దాం. నీ కండలకి బలం ఉంది, నా బుర్రకి పదునుంది. నడిచి నడిచి నేను అలసిపోయాను. ఈ వీధిలో కనీసం మనుషులు ఉండరా? మంచినీళ్ళు కూడా లేని చోట మనుషులు ఎలా ఉంటారు? మన లైఫ్ ఇక్కడే ఎండ్ అయిపోతుందేమో. ఫైరింగ్! అక్కడ ఎవరో ఉన్నారు. అవి పారిపోతున్నాయి, ఒకదాన్ని కూడా వదిలేదు లేదు. త్వరగా రండి. ఆ వేటగాళ్ళు వీటిని వేటాడుతున్నారు, మీరు కాపాడండి. ఆ వేటగాళ్ళని మనం వేటాడుదాం, అర్థమైందా? వీళ్ళు మనల్ని వదలరు. హెలికాప్టర్ దగ్గరికి పరిగెత్తండి. తప్పించుకోవాలని చూస్తా. సనీ కొంచెం కంట్రోల్ అవ్వు. ఈ వేటగాన్ని కొట్టేస్తే మరి హెలికాప్టర్ ని నడిపేది ఎవరు?
నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి. ఓకే, మీరందరూ ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కాలి. తిన్నగా పోలీస్ స్టేషన్ దగ్గర ల్యాండ్ చేయాలి. సన్నీ బన్నీ, మీ ధైర్య సాహసాలు చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది. బలవంతుడు తెలివైనవాడు ఇద్దరూ కలిస్తే రణరంగంలో కురుక్షేత్రమే. అర్థమైందా? ఏమంటారు? అంతటికీ కారణం నా బలమే. కాదు, నా బుర్ర వల్ల. ఆ వేటగాళ్లను వేటాడింది నేనే. నేను ఆపుకుంటే నువ్వు వాళ్ళని చితక బాధేవాడివి. అప్పుడు హెలికాప్టర్ ని నడిపేది ఎవరు చెప్పు? మీరు అస్సలు మారరా? ఆ మంటల నుంచి కాపాడకపోయి ఉంటే కిట్టి ఈ పాటికి ఉండేదే కాదు. అర్థమైందా?